హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే నిన్న నైట్ వ్లాగ్ అండి. నిన్న నైట్ అయితే నేనైతే ఎగ్ కర్రీ అయితే చేసేసాను. కొంచెం కొత్తగా ట్రై చేశాను. కొత్తగా అంటే పాతదే లెండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇందులోనైతే నేను జస్ట్ ఒక టమాటో అంటే ఒక 3 టమాటోస్ అలాగే ఒక 2 ఆనియన్స్ అయితే వేసి చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే ఇక ఎగ్స్ అయితే ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. జస్ట్ అలా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇక పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. ఇలాగే కొత్తగా అని చెప్పాను కదా! అదేనండి. ఇందులో మెంతంనైతే యాడ్ చేసుకున్నాను. మెంతం ఏసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కూడా వేసుకుంటే ఏంటంటే అదంతా చక్కగా మగ్గిపోతుంది కాబట్టి మంచిగా సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత కట్ చేసుకున్న టమాటాలు పైనుండి వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. కలపకూడదు. కలపకుండా క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. అలాగే పైనుండి అయితే పసుపు చల్లుకోవాలండి. పసుపు కూడా దాన్ని కలపొద్దు. అలాగే ఉంచుకొని ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకున్నాక దాన్నంతా కలిపేసుకొని ఇక నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జునైతే వేసేసుకోవాలి. నేనైతే చింతపండు గుజ్జునైతే కొంచెము వేడి నీళ్ళలో వేసుకొని అయితే దాన్ని పిసుక్కున్నానండి. ఎందుకంటే మంచిగొస్తుంది. త్వరగా వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుందని. అలాగే నేను పైనుండి అయితే కారం వేశాను. ధనియాల పొడి, మసాలా పొడి, కొత్తిమీర కూడా వేసేసుకొని ఇక దాన్నైతే మంచిగా ఉడికించుకోవాలండి. ఎంత టేస్ట్ వచ్చిందంటే అంటే నేనైతే మెంతం వేసి అయితే కొత్తగా ట్రై చేశాను కదా! చాలా అంటే చాలా టేస్టీగా సూపర్‌గా అయితే వచ్చేసిందండి. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అయిందో. వేడి వేడిగా ఉంది. అసలు కలుపుతుంటేనైతే చేతులు కాలుతున్నాయండి. కానీ పిల్లలైతే వెయిట్ చేస్తున్నారు తినడానికి. మా పాపనైతే ఇది చాలా సూపర్‌గా ఉందని నచ్చిందని చెప్పేసి చెప్తుంది. అలాగే బాబు కూడా సూపర్‌గా ఉందని చెప్తున్నాడు. నేనైతే ఫుల్ హ్యాపీ అండి. పిల్లలకు నచ్చితే అంతే చాలు కదా! నచ్చితే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్